గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిని కడుతూనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల స్వావలంబన అభివృద్ధి దిశగా ఫోకస్ పెడుతుంది. అందులో ముఖ్యంగా రాయలసీమను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేయడము, అలానే విశాఖ తీరాన్ని ఐటీ హబ్, ఫైనాన్షియల్ హబ్, ముఖ్యంగా మ్యారిటైమ్ ట్రేడ్కి సంబంధించినటువంటి కేంద్రంగా మలిచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఇందులో భాగంగానే విశాఖకి రావడానికి ఒక కొత్త కంపెనీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఏంటి ఆ కంపెనీ, దాని వెనుక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి తెలుసు, అందరికీ తెలిసినటువంటి అంశమే, సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 1000 కిలోమీటర్ల పైన ఉంది. అందులో విశాఖపట్నం ఒక మేజర్ జంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ కానీ, ఇటు మచిలీపట్నం పోర్టు డెవలప్ చేసేటువంటి ప్రాసెస్ కానీ, ఇక్కడ రామాయపట్నం, కృష్ణపట్నం ఈ పోర్టులు డెవలప్ అవుతున్నటువంటి విధానం కానీ ఆంధ్రప్రదేశ్ని మ్యారిటైమ్ ట్రేడ్లో ఒక గ్లోబల్ పవర్గా నిలబెట్టాలి, ముఖ్యంగా ఈస్ట్ కోస్ట్ సైడ్ బలంగా నిలబెట్టాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఆ క్రమంలోనే అనేక ఆప్షన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెర్చ్ చేసేటువంటి పనిలో ఉంది. ఆ సెర్చ్లో భాగంగా డిపి వరల్డ్ అనేటువంటి ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ప్రభుత్వం దగ్గరికి ఇప్పటికే ప్రతిపాదనలు చేరుకున్నాయి. ఇది దుబాయ్కి చెందినటువంటి షిప్పింగ్, ట్రేడింగ్, లాజిస్టిక్స్ కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. ఇటువంటి వ్యవస్థ కనుక వస్తే లాజిస్టిక్స్లో ముఖ్యంగా ఈ షిప్ బేస్డ్ ట్రేడింగ్లో ఒక భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విశాఖ తీరానికి వచ్చినట్టుగా మనం భావించవచ్చు. ఒకసారి ఈ సంస్థకు సంబంధించినటువంటి బ్యాక్డ్రాప్ని కూడా మనం చూద్దాం. ఇది పవరింగ్ గ్లోబల్ ట్రేడ్ అని చెప్పని పెట్టారు వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. డిపి వరల్డ్ అక్రాస్ ఎయిర్, సీ అండ్ ల్యాండ్ వి టేక్ కాంప్లెక్స్ సప్లై చైన్స్ అండ్ మేక్ దెమ్ వర్క్ ఫర్ యూ అని చెప్పని పెట్టారు. ప్రపంచంలో ప్రతిరోజు ఈ ట్రేడ్ జరిగేటువంటి లాజిస్టిక్స్ మూవ్మెంట్లో 10% ఈ సంస్థ హ్యాండిల్ చేస్తుంది అనేటువంటి పేరు ఉంది. అఫీషియల్గా దాని ఎనీథింగ్ ఎనీవేర్ వరల్డ్లో ఎక్కడికైనా కానీ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మేక్ అన్ ఇంపాక్ట్. We move 10% of global trade daily. DP World plays a vital role in keeping global trade moving by connecting economies, industries and businesses worldwide. సో ఇది ఈ సంస్థకు ఉన్నటువంటి పవర్. ఇప్పటివరకు 102 మిలియన్ టన్నుల కెపాసిటీని మూవ్ చేసింది. 80 దేశాల్లో ఆపరేషన్స్ ఉన్నాయి. $10 బిలియన్ ఇన్వెస్టెడ్ ఇన్ గ్లోబల్ లాజిస్టిక్స్ నెట్వర్క్. 65% ఆఫ్ ఎలక్ట్రిసిటీ సోర్స్డ్ ఫ్రమ్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ 2024. మొత్తం అది ఆ సంస్థకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్. వన్ పార్ట్నర్ ఎవ్రీ సొల్యూషన్. మీరు ఒక్కసారి ఈ ఒక కంపెనీ కంబైన్డ్ అయితే చాలు, దాంతో అగ్రిమెంట్ చేసుకుని చాలు, అన్ని రకాల పనులకి కూడా సొల్యూషన్స్ ఇస్తామని చెప్పాను. రోడ్వేస్, ట్రాన్స్పోర్ట్, షిప్పింగ్, ఎయిర్వేస్ మొత్తం అన్నిట్లో కూడా వీళ్ళ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. కాంట్రాక్ట్ లాజిస్టిక్స్, ఫ్రైట్ ఫార్వర్డింగ్, ఎకనామిక్ జోన్స్ ఇవన్నీ కూడా బిల్డ్ చేస్తారు. అలానే మార్కెట్ యాక్సెస్ అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్, ఇది మ్యారిటైమ్ సర్వీసెస్, పోర్ట్స్ అండ్ టెర్మినల్స్ ఇవన్నీ చేసేటువంటి ఒక అతిపెద్ద సంస్థ, దుబాయ్ బేస్డ్ కంపెనీ ఇది. ఈ కంపెనీ ట్రాక్ రికార్డ్ కూడా మనం ఒకసారి చూడొచ్చు. కంపెనీకి ఉన్నటువంటి సామర్థ్యం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గుర్తింపు అన్నీ కూడా ఇందులో డిస్ప్లే అవుతూ ఉంటాయి. కనెక్టింగ్ వరల్డ్స్, వి పవర్ ద ఫ్లో ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ త్రూ అవర్ ఇన్నోవేటివ్ రిలయబుల్ సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పని మొత్తం ఈ కంపెనీ సామర్థ్యాన్ని మనం ఈ విధంగా చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచ వాణిజ్యంలో $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి సంస్థ. సో ఈ సంస్థ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ పెట్టింది. ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ కావచ్చు, లేదా షిప్ హ్యాండిలింగ్ సంబంధించినటువంటి కావచ్చు, ఈ సంస్థ కొన్ని ప్రపోజల్స్ని ఏపీ గవర్నమెంట్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అతి త్వరలో దీనిపైన చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ కనుక ఓకే అయితే కనుక విశాఖ తీర ప్రాంతంలో లాజిస్టిక్స్ డెవలప్మెంట్కి సంబంధించి, ముఖ్యంగా మ్యారిటైమ్ ట్రేడ్ విషయంలో ఒక సెంటర్ పాయింట్, చెన్నై, కోల్కతా తర్వాత మధ్యలో ఎక్కడ కూడా ఆ స్థాయిలో డెవలప్ అయినటువంటి పోర్ట్ సిటీ లేదు మన దేశంలో. ఆ గ్యాప్ని భర్తీ చేసేటువంటి సామర్థ్యం, సత్తా సహజ వనరుల రూపంలో వచ్చింది విశాఖపట్నానికి. కాబట్టి విశాఖపట్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా షోకేస్ చేస్తుంది. ప్రపంచ స్థాయి సంస్థలు విశాఖపట్నంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. అలాంటి జాబితాలోనే డిపి వరల్డ్ ఎంటర్ కాబోతుంది. అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండింటితో కూడా సంప్రదింపులు జరిపిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ సైజ్ కానీ, ఎంప్లాయ్మెంట్ సైజ్ కానీ,
క్రియేషన్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏంటనే దానిపైన కానీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇనిషియల్ డిస్కషన్స్ మాత్రమే జరుగుతుంది. ప్రతిపాదనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద ఉన్నాయి. వీటిపైన అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.